వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీకి కమ్మ సామాజిక వర్గ నేతలు దూరం అవుతున్నారా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా దాన్నే నిజం చేస్తూ వస్తున్నాయి. ఈ రోజున అటు జనసేనతో పొత్తులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకి ఇంకా చాలా తక్కువ సమయమే ఉన్న ఒక హడావిడి కావచ్చు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు పేరుతో చేస్తున్న ఒక తెర మీద తెచ్చిన ఒక సమీకరణాలు కావచ్చు, ఈరోజు టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలకు, అది కూడా పర్టికులర్లీ కమ్మ సామాజిక వర్గానికి కింద నేతలు మాత్రం చాలా సీరియస్గా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కొంతమందిని చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరికొంతమందిని మాత్రం జనసేన సమీకరణాల్లో టీడీపీ నేతలు, పర్టికులర్లీ ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు అయితే కొంతమంది ఫిట్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఈరోజు కొన్ని చోట్ల వాళ్ళ వైపు నుంచే టీడీపీ మీద, అధిష్టానం మీద కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఈ వ్యతిరేకత ఎన్నికల నాటికి తిరుగుబాటు దాకా వెళ్ళే అవకాశం ఉందని కొన్ని అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే మరోవైపు ఎక్కడా కూడా ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడకుండా అటు పలువురు నేతల్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కూడా మరోవైపు ప్యారలల్గా బుజ్జగించే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఈ లిస్టులో ముందుగా మనం చూసినట్లయితే ఇటీవలే పార్టీ మారిన కేశినేని నానిని చూసుకోవాలి. 2014లో టీడీపీ నుంచి ఆయన ఎంపీ అయ్యారు. అప్పటికే ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా పొలిటికల్ అరంగేట్రం చేస్తున్నారు. తర్వాత అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. 14లో ఎంపీ అయ్యారు. అండ్ దెన్ 19లో కూడా ఆయన పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైన ఆ సిచ్యువేషన్లో కూడా ఆయన ఎంపీ కావడం జరిగింది. తనకంటూ కూడా ఆ విజయవాడ ఎంపీ పరిధిలో ఒక సోలో ఇమేజ్ అయితే నాని క్రియేట్ చేసుకోగలిగారు. అయితే అటు చిన్ని రూపంలో కావచ్చు, తన తమ్ముడైన చిన్ని రూపంలో ఆయనకు వచ్చిన ఒక పొలిటికల్ థ్రెట్ అయితే ఉందో ఆ తర్వాత రోజుల్లో పార్టీ అధిష్టానం మీద అది కోపంగా మారింది. ఈ క్రమంలోనే అనేక సార్లు తన నోటి దురుసుతో నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహించే పరిస్థితి అయితే వచ్చింది. ఇటీవల తిరువూరు లాంటి చోట అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్తును నాని కానీ ఆయన అనుచరులు అవమానించిన తీరుతో పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో వెక్స్ అయిపోయింది. ఆయన ఎంపీ స్థానం నుంచి పక్కన పెట్టాలని ఒక అంచనా కూడా వచ్చింది. అదే విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితుల్లో నాని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ జెండా కప్పుకున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ అదే స్థాయిలో ప్రతిరోజు కూడా మీడియా ముందు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. సో అలా విజయవాడ పరిధిలో, పర్టికులర్లీ కృష్ణా జిల్లా పరిధిలో ఒక సాలిడ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రం పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టే అనుకోవాలి. అంతకన్నా ముందు మనం చూస్తే అటు దేవినేని ఉమాతో ఈక్వేషన్స్ ఫిట్ అవ్వక 2019 ఎన్నికల సమయంలో వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు, ఆయన నందిగామ నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకముందు పలుసార్లు ఓడిపోయినా అలాంటి నేతలు కూడా 2019 పరిణామాల్లో పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. ఒక సాలిడ్ ఫ్యామిలీ, వసంత ఫ్యామిలీ అంటేనే ఒక వాళ్ళ నాన్న నాగేశ్వరరావుతో పాటు. సో అలాంటి వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక పర్టికులర్ అంతకంటే ముందు చూసినట్లయితే గుడివాడలో కొడాలి నాని, ఆయన ఒక స్ట్రాంగ్ ఫోర్స్, 4 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది, మొన్న మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి కొడాలి నాని కూడా ఈరోజు టీడీపీతో లేరు. ఇక గన్నవరం నుంచి వంశీ గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యుడిగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అలా పర్టికులర్లీ కృష్ణా జిల్లా అంటంతోనే పలువురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా టీడీపీని వీడి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అటువైపు చూస్తే దేవినేని నెహ్రూ కొడుకైన అవినాష్ కూడా ఆ రోజున కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ అధికారంలోకి రాని పరిస్థితుల్లో ఆ రోజున ఆయన వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. ఇలా పర్టికులర్లీ కృష్ణా జిల్లాలోనే ఇంతమంది కమ్మ సామాజిక వర్గం నేతలు పార్టీని వీడడం జరిగింది. ఇక ఇప్పుడు వాళ్ళంతా కూడా టీడీపీకి బూమరాంగ్ అవుతూ వస్తున్నారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టార్గెట్గా వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. ఇక వీళ్ళే కాక ఈ రోజున చూసినట్లయితే పర్టికులర్లీ మనం చూస్తే ఏదైతే జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ ఈ రోజున బుచ్చి చౌదరి కేటాయించే పరిస్థితిలో లేరు. గతంలో ఆదిరెడ్డి భవానీకి అక్కడ టికెట్ కేటాయించాలనే ఒక అంచనాతో చంద్రబాబు నాయుడు ఆయన సిటీ నుంచి రూరల్కి పంపించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కందులు దుర్గేష్ జనసేన వైపు నుంచి రాజమండ్రి రూరల్ టికెట్ అడుగుతూ వస్తున్నారు. ఈరోజు జనసేన ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ లిస్ట్లో ఉండేది కందులు దుర్గేషే. అలాంటి సీట్ను పక్కన పెట్టి జనసేనతో పొత్తులకు టీడీపీ వెళ్లే పరిస్థితుల్లో లేదు. సో ఈరోజు బుచ్చే చౌదరి కూడా టీడీపీ అధిష్టానం మీద ఈ కారణంగా తీవ్ర స్థాయిలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు తెనాలి ఎమ్మెల్యేగా గతంలో ఆలపాటి రాజా మంత్రిగా అట్లా పనిచేశారు ఆయన. సో అయితే తెనాలి నుంచి ఈసారి జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఈసారి సీటు మాత్రం నాదెండ్ల మనోహర్కు వెళ్ళబోతోంది. ఆ దిశగా ఇప్పటికే టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు ఆయన అనుచరులు, ఆలపాటి రాజా అనుచరులు పార్టీ మీద తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సత్తెనపల్లి టికెట్ తన కొడుకు కానీ తనకు కానీ ఇవ్వలేదన్న కారణంగా ఈరోజు రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళు పార్టీతో తెగదెంపులు చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరోవైపు చూసినట్లయితే ఇక సత్తెనపల్లి టికెట్ విషయంలో తన తండ్రి పేరు కూడా కన్సర్న్లోకి తీసుకోలేదంటూ కోడెల వారసుడు కూడా ఈరోజు టీడీపీ మీద అలిగి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే పర్టికులర్లీ అనంతపురం జిల్లాలో ప్రభాకర్ చౌదరి లాంటి నేతలు కూడా తనకు అసలు టికెట్ ఉంటుందా రాదా అనే ఒక డైలమాలో ఉన్నారు ఆయన ఈ రోజున. ఇక
ఇక వేరే ధర్మవరం విషయానికి వస్తే ధర్మవరం టికెట్ ఇప్పటికే లోకేష్ లాంటి వాళ్ళు శ్రీరామ్కి అనౌన్స్ చేసిన పరిటాల శ్రీరామ్కు. ఈరోజు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన సూరి లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారని చర్చ ఉంది. సూరి వస్తే తనకు టికెట్ ఉన్నదనే ఆలోచనలో ఈరోజు ఆయన పరిటాల శ్రీరామ్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం అయితే ఉంది. అయితే ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరి వీళ్ళంతా కూడా ఈ స్థాయిలో కొంతమంది నేతలు ఇప్పటికే విడిపోయి, కొంతమంది నేతలు తాజాగా పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యి, మరికొంతమంది నేతలు టికెట్ దక్కదనే అసంతృప్తిలో ఉన్న సమయంలో మరి వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఒక ఏకతాటిపైకి తెచ్చి ఎంతవరకు కూడా కన్విన్స్ చేయగలరు అనేది మాత్రం ఈ రోజు నాటు పార్టీలోనే కాదు పలు నియోజకవర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.